ముద్దల గోరి నీ చెక్కలంజా వాడు అగోరి వెళ్ళంజా నువ్వు నా మొదల గోరివి నువ్వు గుద్దలు అదిలించడం ఆ పోరు కోసం నీ బతుకుల ముడ్డ ఇప్పుడు అగోరి సుల్లి కోసి గుద్దలు కట్టే గుచ్చుకోలే నీ అమ్మ నేను చెంగిలి పువ్వుల ముడ్డ సిగ్గు శరం లేదా లంజవాడుక తెలీదు గుర్తు లేదు మర్చిపోయా మూడవై ఉండి సుల్లిగా అదిలించుకొని అగోరి అవుతావు నీ నోటిన సుల్లి నీ నోటిన ముడ్డ అగోరి ఏ విషయం బాడుకావు సిగ్గుశీలం లేదు లంజవాడుక ఏమండి మీఠా గారు మీరు కూతురు పంచాక ఆపండి నిన్న సుల్లిగా తెచ్చుకొని అగోరి ఇద్దరు పోరు ఫినిష్ చేస్తావు ఏలు పెడతావు లేదు కాలు పెడతావు ఏంటి కూడా అంత మాట అన్నావు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మన సంస్కృతిలో మన సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడైనా ఉందా? ఒక ఆడపిల్లకి తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళని ఇంటి పువ్వులు ఉంటారు చూడక నీకు ముళ్ళు లేదు తాగి ముళ్ళు లేదు గజాలు ఉన్నాయి రెండు బిల్లలు ముళ్ళు లేవు ముళ్ళు లేదు మీకు ఎందుకు పెళ్ళి మీ ఇంట్లో సుల్లి ఈ ముళ్ళు కది ఆ ముళ్ళు కది రెండు అడగమని అరే లంచోడుక నేను పెట్రోల్ పోసి కాదని కాదు రే పక్క నాకు అనిపిస్తే మాత్రం నీకు ఆదింతా మరి ఏమనుకున్నావు? అరే రోడ్డు మీదకి ఊరిని పోతే బయటికి వస్తుందో రాదో ట్రైన్లలో రేపులు చేస్తారు అది వదిలేసి మగోనికి తాళి కట్టింది ఆడదానికి తాళి కట్టి ఏమిది ఈ సమాజం ఎటుపోతుంది? ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు? నేను ఒక పోరాటంలో దిగాను దాని గురించి ఇప్పటిదాకా పోరాడుతున్నాను. లంజగొడక ఏం పోరాడుతురా మాకేడే తెలీదండి పెళ్లి పువ్వుల ముడ్డ పోరి మంది పెట్టి మలుపుకొని వాళ్ళ అమ్మదా ఏడుస్తారు ఇంట్లో నువ్వు పోరాడు అదే పోరాడు ముళ్ళు లేదు లోడలేదు పోరు జీవితంలో ఎందుకు ఆడుతున్నారా నీ ఇంట్లో మనవయ్య నీ బతుకుల సుల్లి బల్లెడ కట్టుడా పూలు వేసి ఆ కట్టెకు కారం ఉంటే నీ గుద్దలు కూర్చి అట్లా కొట్టాలి అట్లా కొట్టదు సకాయదు కొడుకున్నారు అంత వయసు లేదు స్నానం చేసినంత వయసు లేదు. ఇమీడియట్గా వీడిని ఈ చిక్కామని తీసుకుపోయి పోలీసులు వేసి బల్లెడకు కారం వృద్ధి ఈ ముద్దలు కూడా పోలీసులని పోగులు చికాటు ఏం చదువుతారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. పోలీసులు అంటారు ఎవరన్నా వాళ్ళు పోలీసులు నన్ను రక్షించడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళని ఈడు పోగు చీకాటు మాటలు పట్టాడు గుర్తు అద్దవుతాడు వాడు ఏ కోత అయితే గుయ్యకూడదు అది కూర్చాడు ఆయనకి ఎక్కడ కావాలో అక్కడ కాలింది అందుకే ఈ స్పెషల్ సోడా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగుందా ఇంకో సోడా తగిలించమంటావా? ఈ కొడుకు కృష్ణగారు లంజవాడు అవునా నిజమా? అమ్మాయిని చేస్తున్నాడా అమ్మాయిని చేస్తే ఈ లంజవాడు తీసుకుపోయి ఏదో ఇద్దరు కలిసి సుల్లి కాదురా జగన్ మామయ్య ఖరాబ్ అయితే రంగాన్ని పొయ్యి పొమ్మని సజ్జ చెప్తున్నాడా అప్పటి నుంచి అగోడా 5 సంవత్సరాలు అంటారు. అవునా? అంతకు ముందు చిల్లలంటే ఉన్నాడు చాలా ఫస్ట్ వీడు వేరే ఉన్నాడు వీడిని తీసుకుపోయి జైలు వేసి ఇవ్వడే మీకు వీడిని జాగ్రత్త ఉండి ఇట్లా ఉంటే మన దేశం ఖరాబ్ అయింది. మీ అందరికి మంత్రశుద్ధి చేసి మంత్రాలు చేసి నన్ను మాత్రం ఎవరైతే బ్యాడ్గా పోర్ట్రే చేస్తారో వాళ్ళు మంత్రాలు చేసి సరిపోయింది. ఎలాంటి క్రియలైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే వెళ్ళి అరే లంజబడుక నీ నుంచి కాపాడుకో నీకు మొలికి లేదు
నా సొల్లి నేను పోవడమైతే వచ్చిన నరం చేయరా నా సొల్లి ఏదో లేపురా నీ చెక్క గుడ్డ అదే